నలుగురు ఆడవిల్లలు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ను కలవాలని పనిగట్టుకొని మరి కారు పార్టీ ఆఫీసుకు పోయిర్రట. మరి కన్న కొడుకు ఇమాన్సు ఏమన్నా అన్నాడని సీదా పోయి కేటీఆర్ సార్కు కంప్లైంట్ ఇచ్చేందుకు పోయిర్రా. ఎట్లా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు నేను మంచిగా మీకు అర్థమవుతాడు చెప్పేదందుకున్నా కదా, ఎవరిస్తా పారి. అగో చూసినరా, బయట దేశం లండన్లా చదువుకొని పోతున్న ఈ నలుగురు ఆడవిల్లలు కేటీఆర్ సార్ను ఎందుకు గెలిచిర్రంటే మీ లెక్కనే మాకు కూడా రాజకీయాలకు రావాలని ఉన్నది, మేము కూడా మీ లెక్క రాజకీయం చేస్తామని చెప్పిర్రట. అట్లా అనేవరకలా కేటీఆర్ సార్ ఊకుంటాడా? చెల్లెతోని ఎంతో కొంత చెడ్డ పేరు వచ్చినా వీళ్ళతోనన్నా కొంత భర్త అవుతుందేమో అని సంబురంగా కొత్త తరం అంతా రాజకీయాలకు వస్తేనే మంచిగా ఉంటుంది, మా కారు పార్టీ మీకు ఎప్పటికీ సోపతి ఉంటుంది, మీరు ఎప్పుడంటే అప్పుడే వచ్చి పార్టీలో చేరొచ్చు, మాతోనే నడవచ్చు అని కూడా కేటీఆర్ సార్ అనుకొచ్చిండట. అయ్యా మాజీ మంత్రి గారు, మీ కారు పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అంటారు, అధికారం కోసం సీఎం సీటు కోసం తోడబుట్టిన చెల్లె కవిత మేడంనే కారు పార్టీల నుంచి బయటకు పంపిర్రని అదో బదనం ముఠగట్టుకున్రు. ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చిన ఆడబిడ్డలను పార్టీలకు తీసుకొని వాళ్ళను పనిమంతులా చేసి రాజకీయంగా ఎదగనిస్తారా? అది కూడా మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఇట్లా నలుగురు ఆడబిడ్డలైతే కేటీఆర్ సార్ను కలిసి శానసేపే ముచ్చట పెట్టి మురిపెంతోని సెల్ఫీలు దిగి పోయిర్రట. చూడాలి మరి వాళ్ళు చదువుకున్నాక వచ్చి రాజకీయం చేస్తారా? ఈ రాజకీయంలో మన్నవాడ ఈ పార్టీలు పాడగాను ఇవన్నీ మాకెందుకు వచ్చిన గోసరా నాయనా అనుకొని చక్కగా చదువుకొని నౌకర్లు చేసుకుంటామని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.